మరొక హీరోయిన్ తెలుగింటి కోడలుగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, భాగ్యశ్రీ బోర్సే. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయింది, కానీ ఆమె అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా విజయాన్ని ఇవ్వలేదు, కానీ వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. అంతేకాదు, భాగ్యశ్రీ కోసమే రామ్ లిరిసిస్ట్ గా, సింగర్ గా మారాడు అనే టాక్ కూడా వినిపించింది. అయితే రామ్ అప్పట్లో ఈ వార్తలను కొట్టిపడేశాడు. కానీ భాగ్యశ్రీ మాత్రం రామ్ తో ఉన్న రిలేషన్ గురించి కొద్దిగా హింట్ ఇచ్చింది. నిజంగానే ఈమె తెలుగింటి కోడలు కాబోతోందా, అందుకే హైదరాబాద్ ను సెకండ్ హోమ్ అని చెప్పేసిందా అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకులకు ముందు రాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న భాగ్యశ్రీ, నా మొదటి ఇల్లు ఔరంగాబాద్, ఇక నా సెకండ్ ఇల్లు హైదరాబాద్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క స్టేట్మెంట్ తోనే రామ్ అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి త్వరలోనే రామ్, భాగ్యశ్రీ కలిసి పెళ్లి కబురు చెప్తారా? ఏదేమైనా ఈ జంట పెళ్లి చేసుకుంటే కనుల పంటగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.